జగన్ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో న్యాయవాదులు చేపట్టిన పట్టణ బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారులు దుకాణాలు మూసివేసి న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. ఇటు బంద్ చేపట్టిన న్యాయవాదులు అంబేద్కర్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. వీరికి టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. టీడీపీ ఇన్ఛార్జీలు పొత్తూరి రామరాజు, కొవ్వల నాయుడులు ఆందోళనలో పాల్గొని తక్షణం జీవో 27ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదన్నారు. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం పట్టణంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి నిరసనగా న్యాయవాదులు చేస్తున్నటువంటి సమ్మెకు మేమందరం కూడా బలపరుస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ బంద్కి ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే చాలామంది ప్రజలకు తెలియకపోవచ్చు. ఇది చాలా ప్రమాదమైన చట్టం. ఈ చట్టం వల్ల రాజకీయ పలుకుబడి ఎవరికి ఉంటే వాళ్ళకే న్యాయం జరుగుతుంది. ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తప్పించి ఈ రోజున ఈ రాష్ట్రంలో రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలు జరుగుతుంది అని అనడానికి ఇదే ఒక ఉదాహరణ. అంతేకాదు, ఒక పిచ్చివాడి చేతిలో రాయి పెడితే ఆ రాయి ఎటు విసురుతాడో కూడా ఎవరికి తెలియదు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారి పరిపాలన కూడా అదే రకంగా ఉందని చెప్పడానికి ఏ విధంగానే కూడా అనుమానం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ పిచ్చివాడి చేతిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ సపోజు ఏదైనా ఆ గ్రామంలో వస్తే అక్కడ రెవెన్యూ వాళ్ళు ఎవరికి న్యాయం చేస్తే వాళ్ళకే న్యాయం అవుతుంది. అక్కడ నర్సాపురం పట్టణంలో నర్సాపురం న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 27/2023 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా నర్సాపురాన్ని బంద్ తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుంది. ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను తీసుకొచ్చి ప్రజలను భయప్రాంతం చేసి వారి ఆస్తుల్ని కబ్జా చేసే విధంగా న్యాయవాదుల నుంచి, న్యాయమూర్తుల నుంచి, కోర్టు నుంచి తప్పించి రెవెన్యూ వ్యవస్థ చేపట్టే విధంగా ఈ గృహంగా ప్రభుత్వం నిర్ణయించుకోవడం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ఇంకా 2 నెలలే ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఈ చట్టాన్ని రద్దు చేస్తామని క్లియర్ కట్గా చెప్పారు. మన ప్రజలందరూ కూడా ఈ చట్టాన్ని గురించి పూర్తిగా అవగాహన చేసుకుని రేపు రానున్న కాలంలో వచ్చే ప్రభుత్వానికి మద్దతిచ్చి ఈ చట్టాన్ని రద్దు చేసే ప్రక్రియలో ప్రజలు కూడా భాగస్వామ్యం కోరుకుంటూ ఈ చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదులు చేస్తున్న పోరాటాన్ని కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి. సో వాళ్ళకి సపోర్ట్గా మేము కూడా ప్రజలకి మద్దతుగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ